ఇప్పటికి 2-3 సార్లు సప్లీలు రాశాను ఆ 2 సబ్జెక్టులు, అయినా ఫెయిల్ అవుతున్నాను. హలో గాయ్స్, దిస్ ఇస్ జిఎస్కే. నాకు ఫస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్ట్స్ ఆగాయి మా. M1 M2 కూడా క్లియర్ అయింది, కానీ ఫిజిక్స్ B-BBB ఆగాయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చా. సప్లీలు ఇప్పటికి 2-3 సార్లు రాశాను, అయినా ఫెయిల్ అయ్యా. ఫిజిక్స్ లో ఇంటర్నల్స్ లేవు, 7 మార్కులే ఉన్నాయి. మా ఫ్రెండ్ కి అయితే మరీ దారుణం, 5 మార్క్సే ఉన్నాయి. B-BBB సబ్జెక్ట్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఎంత మంచిగా డయాగ్రామ్స్ చేసి రాసినా గానీ ఫెయిల్ అవుతున్నా. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు సిఎస్సి స్టూడెంట్స్ కి ఫిజిక్స్ B-BBB సబ్జెక్ట్స్ అంత అవసరమా? ఫ్యూచర్ లో ఈ సబ్జెక్ట్స్ వాడికి ఏమైనా యూజ్ అవుతుందా? కనీసం రియల్ లైఫ్ లో యూజ్ అవుతాయి ఈ సబ్జెక్టులు? ఇప్పుడు కొంతమంది సో కాల్డ్ ప్రొఫెసర్స్ వచ్చి కామెంట్ బాక్స్ లో ఏడుస్తారు, యూజ్ అయినా అవ్వకపోయినా కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని అంటారు. నేను అనేది ఏంటంటే, అలాంటప్పుడు జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ దానికి ఎగ్జామ్ పెట్టి పాస్ ఫెయిల్ ఇవ్వండి ఎందుకు? ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఒక బ్రాంచ్ కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ 3 ఉంటే మిగతా 3 సబ్జెక్టులు అసలు దేనికి పనికి రావు. మీరేమంటారు సార్? వచ్చి వేలలో లక్షల్లో జాబ్స్ పోతుంది, కొత్త జాబ్స్ క్రియేట్ కావట్లేదు. కానీ మనం ఇంకా అనవసరమైన సబ్జెక్టులు బట్టి గుట్టి సప్లీలు రాసే కాడే ఉన్నాం. ఇంకా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదా? ఇంతేనా?